ఎన్నికల్లో కల్తీ నెయ్యిపై చర్చ జరిగితే వైసీపీ పరువు పోతుందనే భయంతోనే ఆ పార్టీ సభను అడ్డుకుంటోందని విమర్శించారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. చట్టసభల నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రకటన చేశాక సభ్యులు మాట్లాడాలి, కానీ వైసీపీ అబద్ధాలతో సభను పక్కదారి పట్టిస్తోందని ఫైర్ అయ్యారు. కల్తీ నెయ్యి నిజాలు బయటపడితే తమ డ్రామాలు సాగవని భావించి వాకౌట్లు, గందరగోళాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ విచారణకు పిలిచినందున తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాను అంటున్న మర్రి రాజశేఖర్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఈరోజు శాసన మండలిలో అనేక అంశాలకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర సలవాలు జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ రాజశేఖర్ మనతున్నారు. సరే సార్, ఉదయం సాగుండి ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఈరోజు కల్తీ నెయ్యి వ్యవహారం ఎందుకు సభ గందరగోళం ఏర్పడింది? ఎందుకు ఈ రకంగా వచ్చింది అంటే, వాళ్ళు వేసినటువంటి ప్రశ్న వాళ్ళకి బూమరాంగ్ అయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద వాళ్ళు ఒక ప్రశ్న వేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం సమాధానం చెబుతూ ఉంటే అది చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల ప్రస్తుత స్థితి ఏమిటి, పూర్తి అయినా పెండింగ్లో ఉన్న పనుల పరిమాణం ఎంత, ఇప్పటి వరకు మంజూరు చేయబడిన, విడుదల కాబడిన, వినియోగించబడిన నిధులు ఎంత, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, పూర్తి స్థాయిలో నిర్వహణలోకి తీసుకురావడానికి నిర్ణయించిన కాలపరిమితి ఏమిటి, ఇవి వాళ్ళు వేసినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎప్పుడైతే ప్రభుత్వం సమాధానం చెప్పిందో, ఇంకా చెబుతా ఉందో, అది పూర్తిగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు విరుద్ధంగా ఉంది. వాళ్ళు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్పి బయట అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు మొదలుపెట్టారు, ఎవరి కాలంలో ఆగిపోయింది, ప్రభుత్వం ఎవరి అనుమతి లేకుండా కడితే దీని మీద జరిమానా విధించారు, ఏ ట్రిబ్యునల్ విధించింది, ఇవి అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా ప్రభుత్వం వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో మొత్తం సమాధానం చెబుతుంది. ఈ సమాధానం వినడానికి సిద్ధంగా లేక ఇది మనకు వ్యతిరేకంగా తయారైంది, ఇది ఇట్లనే మాట్లాడి ఇస్తే ఇంకా వ్యతిరేకంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు సభ జరగనీయకపోతే వాయిదా పడింది. మరలా తిరిగి సమావేశం అయిన తర్వాత మరొక ప్రశ్న కూడా రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ మీదనే వచ్చింది. అది కూడా అక్కడ సభ్యుడు వేసినటువంటి సభ్యుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశాలు కాకుండా చాలా రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే, అప్పుడు మన సోము వీర్రాజు గారు దాని మీద సభని జరగనివ్వండి, సంబంధం లేనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆయన ముందుకెళ్తే, సోము వీర్రాజు గారు వస్తున్నారని కొంతమంది సభ్యులు ఆయన మీదకి దూసుకురావడం జరిగింది. దీని మీద గొడవ జరిగి మంత్రులు ముందుకు పోయి వాళ్ళు వెనక్కి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మరలా సభ వాయిదా పడింది. సభ మరలా తిరిగి సమావేశం అయిన తర్వాత కల్తీ లెడ్ మీద చర్చకి తీసుకోవడం జరిగింది. చర్చకి తీసుకున్న తర్వాత ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాలి అని చెప్పి చైర్మన్ గారు పిలిచాడు. స్టేట్మెంట్ ఇచ్చింది మేము, స్టేట్మెంట్ ఇవ్వమంది కౌన్సిల్. మీ యొక్క ఆదేశాల ప్రకారం మేము స్టేట్మెంట్ కాపీని సభ్యులందరికీ కూడా సర్వ్ చేసాం. సభ్యుల టేబుల్ మీద స్టేట్మెంట్ కాపీ ఉంది కాబట్టి మేము మాట్లాడాలా. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి, వాళ్ళకు వచ్చేటువంటి అన్ని క్వశ్చన్స్కి కూడా మేము సమాధానం చెబుతాము అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది, మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు. కానీ వాళ్ళు ప్రభుత్వం కనుక ముందుగా మాట్లాడితే విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కల్తీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు నిబంధనలు మార్చారు, క్షుణ్ణంగా ప్రభుత్వం చెప్పగలుగుద్ది. ఇది కనుక చెబితే ఈరోజు ఇప్పటిదాకా మనం మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలు నమ్మరు. కాబట్టి ప్రభుత్వాన్ని స్టేట్మెంట్ ఇవ్వనివ్వకూడదు అని వాళ్ళు గొడవ చేసి సభ జరగనీయలేదు. తత్ఫలితంగా సభని ఆయన వాయిదా వేసి వెళ్ళిపోయాడు. ఏదైతే సభ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు 4-5 రోజుల పాటు సభను జరగనీయకుండా అల్లరల్లరి చేసి బడ్జెట్ మీద చర్చకు కూడా రాకుండా వారు హెరిటేజ్ మీద లేకపోతే లడ్డూ మీద చర్చ జరగాలని చెప్పి మేము మా కళ్యాణ్ చక్రవర్తి కూడా అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు కూడా లడ్డూ మీద కూడా చర్చకు రావాలి అని చెప్పి వాళ్ళు కూడా అడిగారు. చర్చ ఈరోజు వచ్చింది, కానీ వాళ్ళు చర్చకు రాలేదు, స్టేట్మెంట్ ఇవ్వనీయలేదు. స్టేట్మెంట్ ఇవ్వనీయకుండా వాళ్ళు అల్లరి చేసి వెళ్ళిపోయారు. సార్, ఈరోజు మిమ్మల్ని విచారణ పిలిచినట్టున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు? చూద్దాం, ముందు మీ దగ్గర చేదేట
ఆయన దగ్గర చెప్పిన తర్వాత. సో ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుమతి రెడ్డి వ్యవహారానికి సంబంధించి కావాలనే దురుద్దేశంతో ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేసింది. ముఖ్యంగా వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ అన్నారు. ఓటు స్టూడియో.